ఇండియా మరియు యుఎస్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ పార్ట్నర్షిప్లో రెండు కంట్రీస్ కలిసి క్రూషియల్ మినరల్స్ అయిన లిథియం, కోబాల్ట్ ఏవైతే క్లీన్ ఎనర్జీకి ఉపయోగపడతాయో, అలాగే ఈవీ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఉపయోగపడతాయో వాటికి ఒక సప్లై చైన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ జస్ట్ మినరల్స్ని మనం మైన్ చేయడం మాత్రమే కాదు, ఒక స్ట్రాంగర్ ఈకో సిస్టమ్ని తయారు చేయాలి అనుకుంటున్నారు రెండు కంట్రీస్ కలిసి. ఇక్కడ ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేయడం, అలాగే ప్రాసెస్ చేయడం, ఈవెన్ రీసైకిల్ చేయడం, ఇలాంటి రిసోర్సెస్ అన్నీ కూడా ఈ పార్ట్నర్షిప్లోనే ఇంక్లూడ్ అయ్యాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇండియా యుఎస్ రెండు కూడా గ్రీన్ ఎనర్జీ రేస్లో అందరికన్నా ముందుగా ఉండిపోతారు. ప్రస్తుతానికి కిర్రల్ మినరల్స్ అనేటివి, అలాగే ఏవో అయితే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫోన్స్లో, ఎలక్ట్రికల్ వెహికల్స్లో, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో, ఇంక్లూడింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కూడా మనం చూస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ దీంట్లో ఏంటి అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్లో మనం చూసుకున్నట్టయితే బ్యాటరీస్లోనైనా సరే, లేదంటే సెమీ కండక్టర్స్లోనైనా సరే, లేదంటే గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలోనైనా సరే, లిథియం, కోబాల్ట్, నియోడైనిమం, డైస్పోరియం అండ్ గ్రాఫైట్ ఇవన్నిటికీ కూడా కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అడ్వాన్స్ టెక్నాలజీ మీద రిలై అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రేర్ ఎర్త్ మెటల్స్ అనేటివి చాలా క్రూషియల్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి ఇవి విండ్ టర్బైన్స్ మరియు ఎలక్ట్రికల్ మోటార్స్లో మనం యూస్ చేస్తాం. అలాగే మరియు లిథియం మరియు కోబాల్ట్ ఎందుకంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ గురించి. ఈ మినరల్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ సప్లై చైన్స్ అన్నీ కూడా చాలా వనరబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది కూడా కొన్ని కంట్రీస్లో మాత్రమే జరుగుతుంది. సో దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్ అనేది చాలా ఫ్రైజైల్గా ఉంది, ఎప్పుడైనా డిస్టర్బ్ కావచ్చు. అలాగే గ్రీన్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యొక్క గ్రోత్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో సప్లై చైన్స్ చాలా స్టేబుల్గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఇక్కడే మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం పేరు ఏంటి అంటే చైనా ఇక్కడ దగ్గర మైనింగ్ ఉన్న రిఫైనింగ్ రెండు కూడా చాలా ఎక్కువగా, ఇక్కడ 80% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ మైనింగ్ అండ్ రిఫైనింగ్ ఈ మెటీరియల్స్ అన్నిటికీ కూడా చైనా దగ్గరనే ఉంది. సో ఇలాంటి టైంలో యుఎస్ అయినా, ఇండియానైనా, ఏవైనా కంట్రీస్ చైనాకి ఎగనెస్ట్గా ఉన్న కంట్రీస్ అయినా, లేదంటే కాన్ఫ్లిక్ట్ ఉన్న కంట్రీస్ అయినా డిపెండెన్సీని తక్కువ చేయాలి అని అనుకుంటుంది. సో ఇలాంటి టైంలోనే మనం ఈ పార్ట్నర్షిప్కి వెళ్ళాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చైనా దగ్గర అరౌండ్ 58% ఆఫ్ ద వరల్డ్స్ లిథియం రిఫైనరీ ఉంది. అలాగే 80% ఆఫ్ ద వరల్డ్స్ కోబాల్ట్ రిఫైనింగ్ ఉంది. కానీ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆస్ట్రేలియా టాప్ ప్రొడ్యూసర్ లిథియంకి అరౌండ్ 50%. అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 70% ఆఫ్ ద వరల్డ్ కోబాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇవన్నిటిని రా మెటీరియల్స్కి చివరికి షిప్ చేసేది చైనాకే, మళ్ళీ ప్రాసెసింగ్కి. సో ఇలాంటి టైంలో మనకి రిఫైన్మెంట్ కూడా అవసరం. అండ్ మనం ఇందు గురించే ఈ సప్లై చైన్స్ని ఇంత ఫ్రాజైల్గా ఉంచకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం మెయిన్గా యుఎస్తో పార్ట్నర్షిప్ ఎంటర్ అయ్యాం. సో మనం అనుకుంటుండొచ్చు, సో దీనివల్ల యుఎస్కి ఏం దక్కుతుంది అండ్ ఇండియాకి ఏం దక్కుతుంది అని చెప్పేసి. ఇండియాకి ఇది ఒక గోల్డెన్ టికెట్ లాగా. ఎందుకంటే మనం ఇప్పటికీ ఈవీ మీద మరియు క్లీన్ ఎనర్జీ మీద చాలా వరకు బెట్స్ పెట్టాం. అండ్ ఇక్కడ కీ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర చాలా వరకు మిస్ అవుతున్నాయి, మెయిన్గా క్రూషియల్ మెటీరియల్స్. సో ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్లో ఎంటర్ కావడం వల్ల మనకు ఆ మెటీరియల్స్ దొరుకుతాయి. మరొక వైపు యుఎస్కి కూడా ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడుతుంది. ఏంటి అంటే యుఎస్ ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తుంది. యుఎస్ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ, టెక్నాలజికల్ సూపర్మెసీ అండ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ గురించి చూస్తుంది. సో ఇలాంటి టైంలో ఇండియాతో పార్ట్నర్షిప్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ సప్లై చైన్స్ని చాలా వరకు డైవర్సిఫై అవుతున్నారు. అలాగే ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ వల్ల వాళ్ళకి చాలా వరకు ఏదైతే చైనా చేస్తుందో రిఫైన్మెంట్ అండ్ మిగిలిన అన్నీ కూడా ఇండియా అవి చేయగలుగుతుంది. సో ఇక్కడ ఒక క్రూషియల్ న్యూ పవర్ బ్లాక్ని, అలాగే క్రిటికల్ మినరల్స్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ ఫ్యూచర్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. అండ్ దీంట్లో యుఎస్ అండ్ ఇండియా పార్ట్నర్షిప్ గెలుస్తుందా గెలవదా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో